సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మారణహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పిన అని చెప్పి చెప్పరా నా కొడకా నువ్వు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం ఏమైనా పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడకా నువ్వు? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడకా? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడకా. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1960 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అన్ని ఆదివాసీ గిరిజన ప్రాంతాల నుంచి లేదు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో సిస్టంతో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్ రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషుల్ని చంపడం తప్పిది. ఐ వాజ్ బీన్ బ్రెయిన్ వాష్డ్ అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడా పిల్లాడు? వాడిని బ్రెయిన్ వాష్ చేశారు. కెప్టెన్ ప్రభాకరన్ ఆ మార్టియర్ అని తమిళనాడు మొత్తం చూస్తే అతన్ని భావిస్తారు. సో కెప్టెన్ ప్రభాకర్ రన్ చేసిన LTTE లాస్ట్ ఫేజ్ ఆఫ్ LTTEలో అప్పుడు ఒక్కొక్కరిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో చంపేశారు. పిల్లలు పెద్దలు ఎవరు లేరు. ఇది 2008లో జరిగింది. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెజీమ్స్. 2008లో జరిగితే అది వేరే దేశానికి సంబంధించిన విషయం. మానవ హక్కులకి ఉల్లంఘన జరుగుతుందని ప్రపంచం మొత్తం మాట్లాడింది, మన దేశం కూడా మాట్లాడింది. కానీ అది మన దేశంలో రాజకీయ వివాదం కాలేదు. మరి ఈరోజు ఒక్క హిందువుని చంపితే ఈరోజు మన దేశంలో రాజకీయ వివాదం ఎందుకు అవుతుంది? ఏ రాజకీయ నాయకులైతే తమ పబ్బం గడుపుకోవటం కోసం, ఏ రాజకీయ నాయకులైతే, ఏ నా అభిమాన నాయకులైతే తమ పబ్బం గడుపుకోవటం కోసం శవ రాజకీయాలు చేస్తూ, మతోన్మాద రాజకీయాలు చేస్తూ, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఎందుకు వర్గాలని చెప్పటం, మనం హిందూ అని ముస్లిం అని చెప్తే అయిపోద్దిగా అని అంటున్నారో, శవ రాజకీయాలు చేస్తున్నారో, అదే భారతదేశంలో అదే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిన్న జరిగిన ఈ పాకిస్తాన్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల్ని, ఈ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు ఆదర్శవంతంగా ఈ రోజుకి చనిపోయినా సరే హిడ్మా లాంటి వ్యక్తుల ఇల్లు పూరి గుడిసెల్లో ఎందుకున్నాయి? నేను ప్రజలకి ఓడబడుస్తా అని చెప్పి సిద్ధాంతాలు మార్చేసుకొని వీళ్ళు కొలోనియల్ పీరియడ్ అంటే మనల్ని బ్రిటిష్ రూల్ చేసే టైంలో కూడా వీళ్ళు ఎప్పుడు ఫ్రీడమ్ ఫైట్లో ఇండియాకి సపోర్ట్గా నుంచోలేదు. ఎగ్జాక్ట్లీ, దే వర్ విత్ బ్రిటిషర్స్. ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళ మెయిన్ సిద్ధాంతం వచ్చేసి మతం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా దేశాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రిటిష్ అంటే కలోనియల్ పీరియడ్, ప్రీ ఇండిపెండెన్స్. అప్పుడు వాళ్ళు RSS వాళ్ళు అంటే ఒకవైపు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే అటువైపు బ్రిటిషర్స్తో పాటు వాళ్ళ సైడ్ నిలబడి ఇటువైపు ఫ్రీడమ్ ఫైటర్స్తో ఫైట్ చేసిన వాళ్ళు RSS వాదులు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఫాదర్ ఆఫ్ నేషన్గా చెప్పుకునే మహాత్మా గాంధీ గారిని కూడా అసాసిన్ చేసింది RSS మెంబరే. అందుకే దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పని అప్పటి నుంచే దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అంటాం జరిగింది. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఫ్రీడమ్ స్ట్రగుల్లో
దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తిని డైరెక్ట్గా వెళ్ళి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపిన వ్యక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాదులు. దట్ ఈస్ ద రీజన్ వి ఆల్ సే గాడ్ సే ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్, ఫస్ట్ ఇండియన్ హిందూ టెర్రరిస్ట్. ఎందుకంటున్నామంటే ఈ మాట ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ అసాసినేషన్ ఈ గాంధీ గారిది కాబట్టి అతన్ని ఫస్ట్ ఇండియన్ హిందూ టెర్రరిస్ట్గా అభివర్ణిస్తారు. కరెక్ట్. ఈ రీజన్స్ కే 3 times ఆర్ఎస్ఎస్ ని సస్పెండ్ చేస్తాం జరిగింది, బ్యాన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 1940 అంటే మన ఇండిపెండెన్స్ టైంలో ఒకసారి, గాంధీని చంపినప్పుడు ఒకసారి, బాబ్రీ మసీద్ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ రీనేమ్ చేసి దే స్టార్టెడ్ అగైన్ వన్ మోర్ పొలిటికల్ పార్టీ. సీ అండర్స్టాండ్, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇవన్నీ కూడా సంఘ్ పరివార్ అంటారు. సో ఈ ఐడియాలజీ ఏముంటుందంటే హిందూయిజం ని కాపాడటం అనేది, హిందుత్వాన్ని కాపాడటం హిందూయిజాన్ని కాదు. దానికోసమే వాళ్ళు హిందూయిజం ని హిందుత్వంగా క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి హిందుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసేసి హిందుత్వం ప్రమాదంలో పడిందనగానే ఎంతమందికి తెలుసు మీలో హిందుత్వం వేరు హిందూయిజం వేరు అని చెప్పని? ఎంతమందికి తెలుసు మీలో హిందుత్వం అనేది ఒక సిద్ధాంతం మాత్రమే? మనం రోజు కొలుచుకునే శివుడిని, మనం రోజు కొలుచుకునే కృష్ణుడిని, మనం రోజు కొలుచుకునే రాముడిని, వీళ్ళకి ఈ దేవుళ్ళు అని చెప్పుకోబడే వీళ్ళకి హిందుత్వానికి సంబంధం లేదు అని, హిందుత్వం ప్రమాదంలో పడిందని జయ శ్రీరామ్ అంటాం కాదు. డాక్టర్ ఉమర్ ఖలీద్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు. వాడు దేనికోసం ఫైట్ చేశాడు? సిఏఏ, ఎన్ఆర్సి. తప్పు కదా? కాగజ్ నై దిఖాయేంగే అనాలంట. కాగజ్ ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసపు కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష ఇస్తున్నారు. వీడియో కెమెరాస్ కొనుక్కోవడానికి ఒక 5 లక్షలు సాయం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు రావణ్ మధ్య ఒక విధంగా ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పిన వార్తలు వస్తున్నాయి సార్. అందులో సందేహం ఏమి లేదండి. వీళ్ళకంతా ఫండింగ్ చేస్తున్నది జగన్ కంపెనీనే. జగన్ దగ్గర వాళ్ళ అబ్బని అడ్డ పెట్టుకొని సంపాదించిన 50,000 కోట్ల రూపాయలు డబ్బులు అలాగే ఉన్నాయి. పాప మంచి ఫోటో వేసా పాప, మంచి జాకెట్ తో.